నెక్స్ట్ టాపిక్ క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్. ఎస్, మనం స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ నేర్చుకున్నామా. స్క్వేర్ అంటే ఏం చెప్పాము, ఒక నెంబర్ కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. క్రిష్ ఎలా చేస్తాం ఒక నెంబర్ స్క్వేర్? వెరీ గుడ్. నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. ఓకేనా, చేసినట్లయితే స్క్వేర్ వస్తుంది. నా వాట్స్ ద డెఫినిషన్ ఆఫ్ క్యూబ్? Multiply a number by itself 3 times. ఓకేనా, ఆ సేమ్ నెంబర్ ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలిమ్మా? 3 times చేయాలి. 2 into 2 into 2. సేమ్ నెంబర్ నే చేయాలి, 3 తో కాదుమా మల్టిప్లై చేయకూడదు. ఓకేనా, 3 తో కాదు మల్టిప్లై చేయాల్సింది. సేమ్ నెంబర్ ని మనం 3 times మల్టిప్లికేషన్ లో రాసుకుంటాం. 2 2s are 4, 4 2s are 8. 3 times మల్టిప్లై చేస్తాం కాబట్టి పవర్ లో మనం ఏం రాస్తాం? 3 రాస్తాం. ఎలా చదవాలి? 2 క్యూబ్, 2 క్యూబ్ ఈక్వల్ టు 8. క్యూబ్ రూట్. ఓకే, క్యూబ్ అయితే ఈ విధంగా కనుక్కుంటాం, బట్ క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలి? క్యూబ్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ ఇస్ ద నెంబర్ హూస్ క్యూబ్ గివ్స్ నెంబర్. అంటే ఏ నెంబర్ ని మనం క్యూబ్ చేస్తే ఆ వాల్యూ వస్తుందో ఆ నెంబర్ ని మనం రాస్తే చాలు క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ సింబల్ అంటే ఇలా రాస్తాం. స్క్వేర్ రూట్ రాస్తాం కదా, ఇక్కడ 3 పెడతాం. ఓకేనా, స్క్వేర్ కి మనం 2 పెట్టమ్మా. ఓన్లీ ఈ సింబల్ ఉంటే మనం ఎలా తీసుకుంటాం? స్క్వేర్ రూట్ గా తీసుకుంటాం. బట్ ఇక్కడ 3 ఉందంటే ఏంటిది? క్యూబ్ రూట్. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 8. ఇప్పుడే చెప్పాము, ఒక నెంబర్ కి క్యూబ్ రూట్ మనం రాయాలంటే ఏ నెంబర్ ని క్యూబ్ చేస్తే ఆ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ని మాత్రం మనం రాస్తే చాలు. 2 క్యూబ్ అంటే 2 ని క్యూబ్ చేస్తే వస్తుంది కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ రాసాం 1 to 12 నెంబర్స్ అన్నది రాసాము క్యూబ్స్. 1 క్యూబ్ అంటే ఏం రాసామ్మా? 1 into 1 into 1. ఎంత? 1 ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఏది కార్తిక్? ఎస్. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2. ఇప్పుడే చూసాం. 2 2s are 4, 4 2s are 8. 3 క్యూబ్, 3 3s are 9, 9 3s are 27. 4 క్యూబ్ ఏమి ఇచ్చారు? 4 క్యూబ్ 64. 5 క్యూబ్ 125. 6 క్యూబ్ 216. 7 క్యూబ్ 343. 8 క్యూబ్ 512. 9 క్యూబ్ 729. 10 క్యూబ్ 1000. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అక్కడ 10 స్క్వేర్ లో ఓన్లీ 2 zeros వస్తాయమ్మా. క్యూబ్ నెంబర్ లో యూనిట్స్ ప్లస్ 0 ఉన్నట్లయితే ఎన్ని జీరోస్ వస్తాయి? 3 zeros వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ 11. 11 క్యూబ్ 1331. 12 క్యూబ్ 1728. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొన్ని నెంబర్స్ కి మాత్రం ఆ సేమ్ నెంబర్సే మన క్యూబ్ లో లాస్ట్ లో యూనిట్ డిజిట్ లో వచ్చింటాయి. 4 చూడండి, యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? 4. 5 5. 6 కి 6 ఓన్లీ. నెక్స్ట్ 9 కి 9. 1 కి 1. బట్ మనం అక్కడ స్క్వేర్స్ లో చూసాము, స్క్వేర్ నెంబర్స్ లో యూనిట్ డిజిట్స్ లో ఏమేమి వస్తాయమ్మా? 1 4 6 9 5 0. ఈ 6 డిజిట్స్ మాత్రమే మనం స్క్వేర్స్ లో వస్తాయని చెప్పాం. స్క్వేర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 కూడా వచ్చింది. ఓకేనా, అండ్ ఆల్సో క్యూబ్స్ లో 3 కూడా వచ్చింది. ఇంకొకసారి చూడండి, ఇక్కడ 2 క్యూబ్ అంటే మనకి 8 వచ్చింది. 8 క్యూబ్ కి 1 డిజిట్ ఏమొచ్చింది? 2 వచ్చింది. అంటే 8 కి 1s ప్లేస్ లో 2 వస్తుంది. మనం 2 అంటే 1s ప్లేస్ లో 2 ఉన్న ఏ నెంబర్ నైనా మీరు క్యూబ్ చేస్తే 1s ప్లేస్ లో ఏం రావాలి? 8 వస్తుంది. అంటే ఇంటర్చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ 3 and 7. 3 ని మనం క్యూబ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ ఏమొచ్చింది? 7 వచ్చింది. 7 ని క్యూబ్ చేస్తే 3 వచ్చింది. ఓకేనా, ఇవి గుర్తు పెట్టుకోవాలి. బట్ సేమ్ వచ్చే నెంబర్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి. 4 కి ఏమొస్తుంది? 1s ప్లేస్ లో 4 వస్తుంది. 5 కి 5 వస్తుంది. 6 కి 6 వస్తుంది. 9 కి 9 వస్తుంది. 1 కి 1 వస్తుంది. ఇలా వచ్చేటివి గుర్తు పెట్టుకోవాలి.
10 కూడా ఏమొస్తుంది 0కి 0నే వస్తుంది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఉంది, యూనిట్స్ ప్లేస్ ఏమొచ్చింది 1 వచ్చింది. ఇక్కడ 12 లో 1 + 2 ఉంది, ఇక్కడ ఏమొచ్చింది మనకి 8 వచ్చి. ఆపోజిట్ ఏమేమి వస్తాయి, ఓకేనా, సేమ్ ఏమొస్తాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నెంబర్స్ ఇచ్చి వీటిని క్యూబ్ చేసినప్పుడు 1's ప్లేస్ ఏది వస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. ఓకేనా, నెక్స్ట్ క్యూబ్ రూట్స్ చూద్దాం. క్యూబ్ రూట్ 343. 343 దేనికి మా క్యూబ్ రూట్ 7. గుడ్. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 27 3. క్యూబ్ రూట్ ఆఫ్ 1000 10. క్యూబ్ రూట్ ఆఫ్ 0.008. ఇక్కడ డెసిమల్ వచ్చింది. ఓకే, లిజన్. మనం స్క్వేర్ రూట్ లో ఏం చెప్పాం, డెసిమల్ నెంబర్ వస్తే డెసిమల్ పాయింట్ తర్వాత ఈవెన్ డిజిట్స్ ఉంటాయి. ఒకవేళ 2 కానీ 4 కానీ 6 కానీ ఉంటే ఏం చెప్పాము, ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి మా డెసిమల్ పాయింట్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ 0.04 ఉంది, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాం. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చెప్పాము, ఈ జీరోస్ తీసేసి ఈ నెంబర్ మాత్రం రాసుకుంటాం. 4కి ఎంత స్క్వేర్ రూట్ 2. ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టాం స్క్వేర్ రూట్ లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 3 డిజిట్స్ ఉన్నాయి. క్యూబ్ రూట్ లో ఏంటంటే మనం 3 డిజిట్స్ తీసుకుంటాం, అంటే 3 మల్టిపుల్స్ ఉన్నట్లయితే పాయింట్ తర్వాత. ఓకే, నెంబర్ ఏముంది 8 ఉంది. 8కి ఎంతమ్మా క్యూబ్ రూట్ 2. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ ప్లేస్ చేయాలి. ఎందుకు అన్నట్లయితే క్యూబ్ రూట్ అంటే 3 డిజిట్స్ తీసుకుంటాం. 3 డిజిట్స్ ఉన్నట్లయితే 1 డిజిట్ ముందు పాయింట్ ప్లేస్ చేయాలి. అలా కాకుండా 6 ఉన్నట్లయితే 2 డిజిట్స్ ముందు ప్లేస్ చేయాలి. ఓకేనా, స్క్వేర్ రూట్ లో 6 ఉన్నట్లయితే ఏం చేస్తాము, 3 డిజిట్స్ ముందు పాయింట్ ప్లేస్ చేస్తాం. ఓకేనా, 2 మల్టిపుల్స్ తీసుకోండి. 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 కాబట్టి 3 డిజిట్స్ ముందు. బట్ క్యూబ్ రూట్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, 3 తీసుకోవాలి. ఓకేనా, 3 డిజిట్స్ ఉంటే 1 డిజిట్ ముందు ప్లేస్ చేస్తాం. ఇలా కాకుండా 6 డిజిట్స్ ఉన్నాయనుకోండి, 3 డిజిట్స్ ఎన్ని డిజిట్స్ ముందుమా 2 డిజిట్స్ ముందు ప్లేస్ చేయాలి. ఓకేనా, ఎప్పుడు ఇది క్యూబ్ రూట్ ఇచ్చినప్పుడు. ఇలా కాకుండా 9 డిజిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా ప్లేస్ చేస్తాం, పాయింట్ ముందుగా 8కి రాసేసుకుంటాం. క్యూబ్ రూట్ ఎంత 8కి 2 రాసిస్తాము. తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 3 డిజిట్స్. ఇక్కడ ఒక పేరు ఉంది, ఇక్కడ ఒక పేరు, మొత్తం ఎన్నిమా 3. అంటే 3 డిజిట్స్ ముందు మనం పాయింట్ ప్లేస్ చేయాలి. 1 డిజిట్ మనకు తెలుసు 2. మిగిలిన డిజిట్స్ మనం ఏం చేయాలి, జీరోస్ రాసుకోవాలి. ఓకే, నేను ఒక నెంబర్ తీసుకున్నానమ్మా. ఏంటిది, నెక్స్ట్ ప్రాబ్లం, క్యూబ్ రూట్ ఆఫ్ 15,625. ఓకే, డైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా రాసేస్తారు ఆన్సర్స్. బట్ డిఫరెంట్ గా ఉన్న నెంబర్ కి, మనకు తెలియని నెంబర్ కి క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 2 మెథడ్స్ చెప్పాం. ఏంటవి, సాగర్ చెప్పు. 2 మెథడ్స్ ఏంటి, డివిజన్ మెథడ్. గుడ్, సిట్ డౌన్. ఇక్కడ మనం క్యూబ్ రూట్ లో ఓన్లీ ఒక మెథడే యూజ్ చేస్తాము. ఏంటది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటే యూజ్ చేస్తాం. ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్ గా రాసుకోవాలి. దేంతో డివిజన్ అవుతుందో చూసుకోవాలి ఫస్ట్. 5 3s are 15, 5 1s are 5, రిమైండర్ 1 వస్తుంది అమ్మా, 12 అవుతుంది. 5 2s are 12, 5 5s are. గుడ్. నెక్స్ట్ అగైన్ 5
5 6 30, రిమైండర్ 1 ఉంటుంది, 12, 5 2 10, again 5 5, 1 5, remainder is 1, 12, 5 2 10, remainder 2, 5, 25 times 125. దేనికి క్యూబ్ మా 5 కి, అంటే 5 అన్నది 3 టైమ్స్ వస్తుంది. ఎస్, ఇలా రాసుకున్నాం కదా. స్క్వేర్ రూట్ కి అయితే ఏం చేస్తాము, సేమ్ నెంబర్ ని 2 టైమ్స్ వచ్చినట్లయితే ఒకసారి రాసుకుంటాం. క్యూబ్ రూట్ కి ఏం చేయాలంటే 3 టైమ్స్ వచ్చినట్లయితే సేమ్ నెంబర్, అప్పుడు 1 టైం రాసుకోవాలి. ఓకేనా? ద క్యూబ్ రూట్ ఆఫ్ 15,625 ఎంతమ్మా? 5 into 5, 25. అంటే 25 ని మనం క్యూబ్ చేసినట్లయితే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇలా చేయాలి క్యూబ్ రూట్ కి.